ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రెండవదైన ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. A pronoun is a word which is used instead of a noun to avoid repetition. నౌన్ను మాటిమాటికి ప్రస్తావించకుండా నౌన్కి బదులు వాడే పదము ప్రొనౌన్. ఉదాహరణకు హీ, వి, దే. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ గమనించవచ్చు. ప్రొనౌన్లో రకాలు చూసినట్లయితే పర్సనల్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇంటెన్సివ్ ప్రొనౌన్ ఆర్ ఎంఫటిక్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. పర్సనల్ ప్రొనౌన్స్ రిఫర్ టు అ స్పెసిఫిక్ ఇండివిజువల్ ఆర్ థింగ్. I, we, you, he, she, it, they are called personal pronouns. పర్సనల్ ప్రొనౌన్స్ నిర్దిష్ట వ్యక్తి లేదా వస్తువును సూచిస్తాయి. పర్సనల్ ప్రొనౌన్లో సబ్జెక్ట్ అలాగే ఆబ్జెక్ట్ అని రెండు రకాలు ఉన్నాయి. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అనేవి సబ్జెక్ట్ పర్సనల్ ప్రొనౌన్స్. అలాగే మీ, అస్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్ అనేవి ఆబ్జెక్ట్ పర్సనల్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ మూడు రకాలు. అవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ మరియు థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే స్పీకింగ్ అబౌట్ వన్ సెల్ఫ్, అంటే తనను తాను పరిచయం చేసుకునే పదం. సెకండ్ పర్సన్ అంటే స్పీకింగ్ టు ద రీడర్ ఆర్ లిసనర్, అంటే ఎదుటి వ్యక్తిని పిలిచే పదం. థర్డ్ పర్సన్ అంటే స్పీకింగ్ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఎల్స్, అంటే ఎవరి గురించైనా దేని గురించైనా చెప్పడానికి సూచించే పదం. వీటిలో సింగులర్ అలాగే ప్లూరల్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అంటే నేను. ఉదాహరణకు ఐ రైట్, నేను వ్రాస్తాను. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, మేము, మనము. ఉదాహరణకు వి రైట్, మేము వ్రాస్తాము, మనము వ్రాస్తాము. సెకండ్ పర్సన్ సింగులర్ యు, ప్లూరల్ కూడా యు, అంటే సింగులర్ మరియు ప్లూరల్ రెండూ ఒకటే. ఉదాహరణకు యు రైట్, నీవు వ్రాయు, మీరు వ్రాయండి. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. హీ అంటే అతను. ఉదాహరణకు హీ రైట్స్, అతను వ్రాస్తాడు. షీ రైట్స్, ఆమె వ్రాస్తుంది. ఇట్ రైట్స్, అది వ్రాస్తుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే, వారు, వీరు. ఉదాహరణకు దే రైట్, వారు వ్రాస్తారు. పర్సనల్ ప్రొనౌన్లో సబ్జెక్టివ్ కేస్ అలాగే ఆబ్జెక్టివ్ కేసులను గమనిస్తే ఐ అనే సబ్జెక్టివ్ కేస్కి ఆబ్జెక్టివ్ కేస్ మీ, వి అనే సబ్జెక్టివ్ కేస్కి ఆబ్జెక్టివ్ కేస్ అజ్, యు అనే సబ్జెక్టివ్ కేస్కి ఆబ్జెక్టివ్ కేస్ కూడా యు, అక్కడ ఏ మార్పు లేదు. హీ అనే సబ్జెక్టివ్ కేస్కి ఆబ్జెక్టివ్ కేస్ హిమ్, షీ అనే సబ్జెక్టివ్ కేస్కి ఆబ్జెక్టివ్ కేస్ హర్, ఇట్ అనే సబ్జెక్టివ్ కేస్కి ఆబ్జెక్టివ్ కేస్ ఇట్, ఇక్కడ కూడా ఏ మార్పు లేదు. దే అనే సబ్జెక్టివ్ కేస్కి ఆబ్జెక్టివ్ కేస్ దెమ్. వీటి అర్థాలను చూసినట్లయితే ఐ అంటే నేను, మీ అంటే నన్ను, నాకు, వి మేము, మనము, అజ్ మమ్మల్ని, మనల్ని, మాకు, మనకు, యు నీవు, మీరు, నిన్ను, నీకు, మిమ్మల్ని, మీకు, హి అతను, ఇతను, హిమ్ అతన్ని, ఇతన్ని, అతనికి, ఇతనికి, షీ ఆమె, ఈమె, హర్ ఆమెని, ఈమెని, ఆమెకు, ఈమెకు, ఇట్ అది, ఇది, దాన్ని, దీన్ని, దానికి, దీనికి, దే వారు, వీరు, దెమ్ వారిని, వీరిని, వారికి, వీరికి. ఇక్కడ యు అనే సబ్జెక్టివ్ కేస్కి ఆబ్జెక్టివ్ కేస్ ఏం మారలేదు, కాబట్టి యు వచ్చినప్పుడు నీవు, మీరు, నిన్ను, నీకు, మిమ్మల్ని, మీకు ఈ అర్థాలన్నీ వర్తిస్తాయి. అలాగే ఇట్ కూడా. ఇట్ అనేటప్పుడు అది, ఇది, దాన్ని, దీన్ని, దానికి, దీనికి. తర్వాత ప్రొనౌన్ రిలేటివ్ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. A relative pronoun is a word that introduces a dependent or relative clause and connects it to an independent clause. Relative pronouns are used to form complex sentences. Relative pronoun అనేది ఇండిపెండెంట్ క్లాజ్కి కలుపుతూ ఉన్న డిపెండెంట్ క్లాజ్ని తెలియజేసే పదం.
రిలేటివ్ ప్రొనౌన్స్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే పెద్ద వాక్యాలని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ద బాయ్ హూ ఈజ్ సింగింగ్ ఈజ్ మై బ్రదర్. ఆ పాడుతున్న అబ్బాయి నా సోదరుడు. ఇక్కడ మనము క్లాజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని గురించి చూద్దాం. A clause is a group of words with a subject and verb and forms a sentence or part of sentence. సబ్జెక్ట్ మరియు వర్బ్తో ఉన్న పదాల సముదాయంతో కూడిన వాక్యము లేదా వాక్య భాగాన్ని క్లాజ్ అంటారు. క్లాజెస్ 2 రకాలు. మొదటిది మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్. రెండవది సబార్డినేట్ క్లాజ్, దీన్నే డిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటారు. మెయిన్ క్లాజ్ గురించి చూసినట్లయితే, a main clause is a clause that can form a complete sentence when standing alone. The main clause has the ability to convey meaning and make complete sense even if taken separately from the sentence. ఒక వాక్యం లేదా వాక్యంలో కొంత భాగం ఇవి దేని మీద ఆధారపడకుండా సంపూర్తి అర్థాన్ని తెలియజేయగల సామర్థ్యం కలిగి ఉంటే దానిని మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటారు. ఉదాహరణకు, డేవిడ్ నీడ్స్ ఎ పెన్ దట్ రైట్స్ స్మూత్లీ. డేవిడ్కి స్మూత్గా రాసే పెన్ కావాలి. ఈ వాక్యంలో 2 క్లాజులు ఉన్నాయి. మొదటిగా అండర్లైన్ ఉన్న భాగం గమనిస్తే డేవిడ్కి ఒక పెన్ కావాలి. కనుక అండర్లైన్ చేయబడిన భాగము విడిగా చూసిన వాక్యం యొక్క సంపూర్తి అర్థం మారలేదు. కనుక ఇది మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్. అలాగే ఇదే వాక్యంలో అండర్లైన్ లేని భాగం సబార్డినేట్ క్లాజ్ లేదా డిపెండెంట్ క్లాజ్ అంటారు. దాని గురించి ఇప్పుడు చూద్దాం. A subordinate clause is a group of words in a sentence that contains a subject and verb but cannot function as a complete sense on its own. ఒక వాక్యంలో సబ్జెక్ట్ అలాగే వర్బ్ ఉండినప్పటికీ స్వతంత్రంగా సంపూర్తి అర్థాన్ని తెలియజేసే సామర్థ్యం లేకపోతే దానిని సబార్డినేట్ క్లాజ్ లేదా డిపెండెంట్ క్లాజ్ అని అంటారు. ఉదాహరణకు, డేవిడ్ నీడ్స్ ఎ పెన్ దట్ రైట్స్ స్మూత్లీ. ఈ వాక్యంలో అండర్లైన్ చేయబడిన భాగాన్ని సపరేట్గా చూసినట్లయితే వాక్యం సంపూర్తి అర్థాన్ని ఇవ్వదు. కనుక ఇది సబార్డినేట్ క్లాజ్ లేదా డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. మనం రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుంటున్నాము. రిలేటివ్ ప్రొనౌన్స్ 5 ఉన్నాయి. అవి హూ, హూమ్, హూస్, విచ్, దట్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద బాయ్ హూ ఈజ్ సింగింగ్ ఈజ్ మై బ్రదర్. ఆ పాడుతున్న అబ్బాయి నా సోదరుడు. ద లేడీ హూమ్ యూ స్పోక్ ఈజ్ ఆ ప్రిన్సిపల్. మీరు మాట్లాడిన ఆ మహిళ మా ప్రిన్సిపల్. షీ నోస్ ఎ బాయ్ హూస్ సింగింగ్ టాలెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎవరి సింగింగ్ టాలెంట్స్ బాగా ఉన్నాయో ఆ అబ్బాయి ఆమెకు తెలుసు. డేవిడ్స్ బైక్ విచ్ ఈజ్ నియర్లీ 25 years old స్టిల్ రన్స్ వెల్. దాదాపు 25 ఏళ్ల వయసున్న డేవిడ్ బైక్ ఇప్పటికే బాగా నడుస్తుంది. డేవిడ్ నీడ్స్ ఎ పెన్ దట్ రైట్స్ స్మూత్లీ. డేవిడ్కి స్మూత్గా రాసే పెన్ కావాలి. తర్వాత ప్రొనౌన్స్లో డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. A demonstrative pronoun is a pronoun that is used to point to something specific within a sentence. Demonstrating means showing, indicating and pointing to something. Demonstrating అంటే ప్రదర్శించడం, అంటే దేనినో చూపించడం, సూచించడం. డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ను ఒక వాక్యంలో నిర్దిష్టమైన దానిని సూచించడానికి ఉపయోగిస్తారు. డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏంటి అని చూసినట్లయితే, దిస్, దట్, దీస్, దోస్ ఇవి డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఉదాహరణలు గమనిద్దాం. దట్ ఈస్ ఎ బుక్. దీస్ ఆర్ మై బుక్స్. హూస్ బుక్ ఈస్ దిస్? హూస్ బుక్స్ ఆర్ దోస్? దిస్, దీస్ అనే డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ మాట్లాడే వ్యక్తికి దగ్గరగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. దిస్ ఈజ్ మై బుక్, ఇది నా పుస్తకం. దీస్ ఆర్ మై బుక్స్, ఇవి నా పుస్తకాలు. అలాగే దట్, దోస్ అనే డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ మాట్లాడే వ్యక్తికి దూరంగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. దట్ ఈజ్ మై బుక్, అది నా పుస్తకం. దోస్ ఆర్ మై బుక్స్, అవి నా పుస్తకాలు. ఇప్పుడు డిమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్ గురించి తెలుసుకుందాం. A determiner is a word that modifies a noun, comes before a noun to introduce it or to tell us something about it. Demonstrative determiners అనేవి నౌన్స్ని మోడిఫై చేస్తూ నౌన్స్కి ముందు వాడబడతాయి. ఇవి నౌన్ గురించి వివరిస్తాయి. డిమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్ని డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్స్: దట్ బుక్ ఈజ్ మైన్, ఆ పుస్తకం నాది. దోస్ బుక్స్ ఆర్ మైన్, ఆ పుస్తకాలు నావి. దిస్ హ్యాట్ ఈజ్ హర్స్, ఈ హ్యాట్ ఆమెది. ఇక్కడ గమనిస్తే దిస్, దీస్, దట్,
దోస్ అనే ప్రొనౌన్స్ మరియు డిటర్మినర్స్ సమిష్టిగా ఉండి డిమాన్స్ట్రేటివ్స్గా సూచిస్తాయి. ఇప్పుడు ఓవరాల్గా డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అలాగే డిమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్ మధ్య డిఫరెన్సెస్ ఈ టేబుల్ రూపంలో చూస్తే, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కెన్ రీప్లేస్ నౌన్స్. నౌన్స్కి బదులు డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ని వాడవచ్చు. డిమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ అ నౌన్. నౌన్కి ముందు డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ని వాడతారు. డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేవి దిస్, దీస్, దట్, దోస్. వీటిని డిమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్గా కూడా ఉపయోగిస్తారు. డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఆరెంట్ ఫాలోడ్ బై నౌన్. డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేవి నౌన్కి ముందు వాడబడవు. ఉదాహరణకు దట్ ఈజ్ ఎ బుక్. ఇక్కడ దట్ అనేది నౌన్కి బదులుగా వాడే డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. హూస్ బుక్ ఈస్ దిస్? ఇక్కడ దిస్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్గా వాడబడింది. డిమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్ మస్ట్ బి ఫాలోడ్ బై అ నౌన్. డిమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్ ఖచ్చితంగా నౌన్కి ముందు రావాలి. ఉదాహరణకు దిస్ బుక్ ఈజ్ మైన్. ఇక్కడ బుక్ నౌన్ కనుక దిస్ డిమాన్స్ట్రేటివ్ డిటర్మినర్ అయింది. దట్ హ్యాట్ ఈజ్ హర్స్. హ్యాట్ అనే నౌన్కి ముందు దట్ ఉండడం వలన అది డిమాన్స్ట్రేటివ్ డిటర్మినర్ అయింది. తర్వాత ప్రొనౌన్స్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్స్ ending in self or selves that are used as an object, and it refers back to the subject of a sentence or a clause. Here the subject and object of a sentence are the same. If the pronoun is taken out of the sentence is incomplete. Reflexive pronouns అనేవి సెల్ఫ్ అలాగే సెల్ఫ్స్ అనే అక్షరాలతో ముగిస్తాయి. వీటిని వాక్యంలో ఆబ్జెక్ట్గా ఉపయోగిస్తారు. అలాగే ఒక వాక్యం లేదా క్లాజ్ యొక్క సబ్జెక్టుని సూచిస్తుంది. అంటే వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ అలాగే ఆబ్జెక్టు రెండు ఒకటే. ఒకవేళ వాక్యంలో నుండి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని తీసివేస్తే ఆ వాక్యం అసంపూర్తిగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్: షీ లుక్డ్ ఎట్ హర్ సెల్ఫ్. ఆమె తన వైపు చూసుకుంది. ఇక్కడ హర్ సెల్ఫ్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కానీ లేనట్లయితే ఆ వాక్యం ఇన్కంప్లీట్ అవుతుంది. యు నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్స్. మీకు మీ మీద నమ్మకం ఉంచుకునే అవసరం ఉంది. ఈ వాక్యంలో యువర్ సెల్ఫ్స్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కానీ లేకపోతే ఈ వాక్యం ఇన్కంప్లీట్గా ఉంటుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ 9 ఉన్నాయి. అవి మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్, వన్ సెల్ఫ్. ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని గమనిద్దాము. ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మై సెల్ఫ్, వీకి అవర్ సెల్ఫ్స్, యూకి యువర్ సెల్ఫ్ అలాగే యువర్ సెల్ఫ్స్. అంటే సింగులర్ వచ్చినప్పుడు సెల్ఫ్, ప్లూరల్లో చూస్తే సెల్ఫ్స్ అనేది గమనించాలి. హీకి హిమ్సెల్ఫ్, షీ, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దే, దెమ్ సెల్ఫ్స్. తర్వాత ప్రొనౌన్స్లో ఇంటెన్సివ్ ప్రొనౌన్ లేదా ఎంఫటిక్ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ టు ఎంఫసైజ్ ఆర్ యాడ్ ఎంఫసిస్ టు ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. They add emphasis to the subject. Intensive pronoun could be removed from the sentence without changing the basic meaning. Intensive pronouns అనేవి ఒక నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ ఉద్ఘాటించడానికి లేదా నొక్కి చెప్పడానికి ఉపయోగించే పదాలు. ఇవి సబ్జెక్టుకు ప్రాధాన్యతను ఇస్తాయి. వాక్యం యొక్క ప్రాథమిక అర్థాన్ని మార్చకుండా ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ని వాక్యంలో నుండి తీసివేయచ్చు. ఉదాహరణకు హీ హిమ్సెల్ఫ్ సాల్వ్డ్ ద పజిల్ ఆర్ హీ సాల్వ్డ్ ద పజిల్ హిమ్సెల్ఫ్. అతని మటుకు అతనే ఈ పజిల్ని పరిష్కరించాడు. అతనే ఈ పజిల్ని పరిష్కరించాడు. ఐ మైసెల్ఫ్ స్టిచ్డ్ ఇట్. ఐ స్టిచ్డ్ ఇట్ మైసెల్ఫ్. నా మటుకు నేనే దీనిని కుట్టాను. నేనే దీనిని కుట్టాను. ఇంటెన్సివ్ ప్రొనౌన్ అనేవి మైసెల్ఫ్, ఆర్సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అలాగే ఇంటెన్సివ్ ప్రొనౌన్ రెండు చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ వాటి గ్రామాటికల్ రోల్స్ వేరుగా ఉంటాయి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ను వాక్యంలో ఆబ్జెక్ట్గా ఉపయోగిస్తారు. అలాగే ఇవి వాక్యంలో సబ్జెక్టుని సూచిస్తాయి. అంటే వాక్యంలో ఉన్న సబ్జెక్టు మరియు ఆబ్జెక్టు ఒకటే. ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అనేవి ఒక నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ ఉద్ఘాటించి చెప్పడానికి లేదా నొక్కి చెప్పడానికి ఉపయోగించే పదాలు. ఇవి సబ్జెక్టుకు ప్రాధాన్యతను ఇస్తాయి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఒకవేళ వాక్యంలో నుండి తీసివేస్తే ఆ వాక్యం అసంపూర్తిగా ఉంటుంది. కానీ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ని ఒకవేళ వాక్యం నుండి తీసివేస్తే ఆ వాక్యం యొక్క ప్రాథమిక అర్థం మారదు.
రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి ఉదాహరణలు షీ లుక్డ్ ఎట్ హర్ సెల్ఫ్, యూ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్స్. ఇంటెన్సివ్ ప్రొనౌన్స్కి ఉదాహరణలు హీ హిమ్సెల్ఫ్ సాల్వ్ ద పజిల్, ఐ స్టిచ్డ్ ఇట్ మై సెల్ఫ్. తర్వాత ప్రొనౌన్స్లో ఇండెఫినిట్ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. An indefinite pronoun is a pronoun that refers to non-specific people, places or things. They represent an unknown or unspecified number or quantity. They also function as determiners when used before a noun, such as many students or some books. Indefinite pronouns ending in substitute nouns that are body or one for people not specific. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేవి నిర్దిష్టము కాని వ్యక్తులు, స్థలాలు లేదా వస్తువులను సూచించే ప్రొనౌన్స్. ఇవి తెలియని, పేర్కొనబడని సంఖ్య లేదా పరిమాణాన్ని సూచిస్తాయి. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ నౌన్స్కి ముందు డిటర్మినర్స్గా కూడా పనిచేస్తాయి. ఉదాహరణకి మెనీ చిల్డ్రన్, ఇక్కడ చిల్డ్రన్ అనేది నౌన్ అయితే మెనీ అనేది ఇక్కడ డిటర్మినర్గా ఉపయోగపడుతుంది. అలాగే సమ్ బుక్స్, స్పెసిఫిక్గా లేని వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఇండెఫినిట్ ప్రొనౌన్స్లో చివర బాడీ, వన్ అనే పదాలతో ముగుస్తాయి. ఉదాహరణకు ఎనీవన్, ఎవ్రీవన్, సమ్వన్, ఎనీబడి, సంబడి, నోబడి ఇలా. ఇక్కడ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ని చూసినట్లయితే ఎనీవన్, ఎవ్రీవన్, సమ్వన్, ఎనీబడి, సంబడి, నోబడి, ఈచ్, వన్, ఎయిదర్, నెయిదర్, బోత్, ఫ్యూ, మెనీ, others, several, all, any, more, most, some ఇవన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్స్ క్రింద వస్తాయి. సింగులర్ వర్బ్ మరియు ప్లూరల్ వర్బ్ను బట్టి ఇండెఫినిట్ ప్రొనౌన్స్ 3 కేటగిరీస్గా విభజించారు. సింగులర్ వర్బ్ అయితే ఎనీవన్, ఎవ్రీవన్, సమ్వన్, ఎనీబడి, సంబడి, నోబడి, ఈచ్, వన్, ఎయిదర్, నెయిదర్ ఇవన్నీ ఉపయోగిస్తాం. ఉదాహరణకు సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, నీ కోసం ఎవరో వేచి ఉన్నారు. ఒకవేళ ప్లూరల్ వర్బ్ అయితే బోత్, ఫ్యూ, మెనీ, అదర్స్, సెవరల్ ఇవి ఉపయోగిస్తాం. ఉదాహరణకు హౌ మెనీ ఆఫ్ దెమ్ నో దిస్, ఇది వారిలో ఎంతమందికి తెలుసు. సింగులర్ వర్బ్ అలాగే ప్లూరల్ వర్బ్ అయితే ఆల్, ఎనీ, మోర్, మోస్ట్, సమ్ ఇవన్నీ ఉపయోగిస్తాం. ఉదాహరణకు గెట్ మీ సమ్ వాటర్ ప్లీజ్, దయచేసి నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డాన్సింగ్, వారిలో కొంతమంది నాట్యం చేస్తున్నారు. తర్వాత ప్రొనౌన్స్లో పొసెసివ్ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. A possessive pronoun is a pronoun that is used to express ownership or possession. కలిగి ఉన్న లేదా సొంతం అని తెలియజేయడానికి ఉపయోగించే ప్రొనౌన్స్ని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటారు. మైన్, ఆర్స్, యోర్స్, హిజ్, హర్స్, దేర్స్, ఇట్స్ అనేవి పొసెసివ్ ప్రొనౌన్స్. ఉదాహరణకు దిస్ బ్యాగ్ ఈజ్ మైన్, ఈ బ్యాగ్ నాది. దట్ ఈజ్ యోర్స్, అది నీది. పొసెసివ్ ప్రొనౌన్ ఇట్స్తో కొన్ని ఉదాహరణలు చూద్దాం. ద ఫుడ్ ఈజ్ ఇట్స్, ఆ ఆహారం దానిది లేదా ఆ ఆహారం దీనిది లేదా ఈ ఆహారం ఇలా కూడా చెప్పొచ్చు. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్, పుస్తకాన్ని దాని కవర్ని బట్టి అంచనా వేయవద్దు. ద బుక్ ఈజ్ ఇన్ ఇట్స్ షెల్ఫ్, ఆ పుస్తకం దాని షెల్ఫ్లో ఉంది. ఇప్పుడు అపోస్ట్రఫేతో ఉన్న ఇట్స్కి అపోస్ట్రఫే లేకుండా ఉన్న ఇట్స్కి డిఫరెన్స్ చూద్దాం. అపోస్ట్రఫేతో ఉన్న ఇట్స్కి అర్థం ఇట్ ఈజ్ లేదా ఇట్ హ్యాజ్ అని. అపోస్ట్రఫేతో ఉన్న ఇట్స్కి ఉదాహరణలు చూద్దాం. ఎస్ ఇట్స్ హర్స్ అంటే ఎస్ ఇట్ ఈజ్ హర్స్ అని దాని అర్థం. అవును ఇది ఆమెది. ఇట్స్ ఏ హాలిడే అంటే ఇట్ ఈజ్ ఏ హాలిడే అని దాని అర్థం. ఇది సెలవు దినము. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ వీ మెట్ అంటే ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ వీ మెట్ అని దాని అర్థం. మనం కలుసుకొని చాలా కాలం అయింది. అపోస్ట్రఫే లేని ఇట్స్కి ఉదాహరణలు ద ఫుడ్ ఈజ్ ఇట్స్, ఆ ఆహారం దానిది, ఆ ఆహారం దేనిది. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్, పుస్తకాన్ని దాని కవర్ని బట్టి అంచనా వేయవద్దు. ద బుక్ ఈజ్ ఇన్ ఇట్స్ షెల్ఫ్, ఆ పుస్తకం దాని షెల్ఫ్లో ఉంది. ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్ వాటి యొక్క పొసెసివ్ ప్రొనౌన్స్ని పరిశీలిస్తే ఐ, మైన్, వి, ఆస్, యూ, యోర్స్, he, his, she, hers, it, its, they, theirs. తర్వాత ప్రొనౌన్స్లో ఇంటరాగేటివ్ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. An interrogative pronoun is a pronoun used to ask a question.
దే కెన్ బి ద సబ్జెక్ట్ ఆర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ అ సెంటెన్స్. ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ని ప్రశ్నలు అడగడానికి ఉపయోగిస్తాం. ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ 5 ఉన్నాయి. అవి హూ, హూమ్, హూజ్, వాట్, అలాగే విచ్. వీటి లాంగర్ ఫార్మ్స్ హూ ఎవర్, హూమ్ ఎవర్, హూజ్ ఎవర్, వాట్ ఎవర్, విచ్ ఎవర్. ఇవి వాక్యానికి సంబంధించిన సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ కావచ్చు. ఉదాహరణకు షీ సింగ్స్ వెల్, ఆమె బాగా పాడుతుంది. ఇది ఒక స్టేట్మెంట్. హూ సింగ్స్ వెల్, ఎవరు బాగా పాడతారు? ఇక్కడ హూ అనే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ షీకి సంబంధించింది. తర్వాత హీ వాంట్స్ ఎ పెన్, అతనికి ఒక పెన్ కావాలి. ఇది ఒక స్టేట్మెంట్. వాట్ డస్ హీ వాంట్, అతనికి ఏమి కావాలి? ఇక్కడ వాట్ అనే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్కి సంబంధించింది. హూ, హూమ్, హూజ్, వాట్, విచ్ అనేవి ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అయితే వెన్, వేర్, వై, హౌ అనేవి ఇంటరోగేటివ్ యాడ్వర్బ్స్. తర్వాత ప్రొనౌన్స్లో రెసిప్రోకల్ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. రెసిప్రోకల్ ప్రొనౌన్ ఈజ్ ఎ ప్రొనౌన్ దట్ ఇండికేట్స్ అ రెసిప్రోకల్ రిలేషన్షిప్. పరస్పర సంబంధాన్ని సూచించే ప్రొనౌన్ని రెసిప్రోకల్ ప్రొనౌన్ అని అంటారు. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ 2 ఉన్నాయి. అవి ఈచ్ అదర్, వన్ అనదర్. ఉదాహరణలు: దే లుక్డ్ ఎట్ ఈచ్ అదర్ ఫర్ ఎ మూమెంట్, వారు ఒక క్షణం ఒకరినొకరు చూసుకున్నారు. లివ్ ఇన్ హార్మనీ విత్ వన్ అనదర్, ఒకరితో ఒకరు సామరస్యంగా జీవించండి. తర్వాత ప్రొనౌన్స్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. A distributive pronoun is a pronoun that refers to individual members of a group of people or things rather than referring to the whole group. మొత్తం గ్రూప్ని సూచించే బదులు గ్రూప్లో ఉన్న వ్యక్తుల యొక్క లేదా వస్తువుల యొక్క వ్యక్తిగతాన్ని సూచించే ప్రొనౌన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటారు. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ 3 రకాలు. అవి నెయిదర్, ఎయిదర్, ఈచ్. మొదటిగా నెయిదర్ గురించి చూద్దాం. Neither means not either. It is used to indicate that none of the available options presented. Neither అంటే కాదు అనే అర్థం. అందుబాటులో ఉన్న ఆప్షన్స్లో ఏవీ లేవు లేదా ఏదీ కాదు. ఉదాహరణలు: neither of them is strong. వారిలో ఎవరూ బలంగా లేరు అంటే వారిద్దరిలో ఎవరూ బలంగా లేరు అని అర్థం. neither of us was prepared for the test. మేము టెస్టుకు సిద్ధపడలేదు అంటే మా ఇద్దరిలో ఎవరో టెస్టుకు సిద్ధపడలేదు అని అర్థం. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే నెయిదర్ మరియు నన్కి గల వ్యత్యాసం గురించి. నెయిదర్ అనేది ఇద్దరు వ్యక్తులు లేదా వస్తువుల గురించి లేదు, కాదు అని వివరిస్తే, నన్ అనేది ఇద్దరికంటే ఎక్కువ మంది వ్యక్తులు లేదా వస్తువుల గురించి లేదు, కాదు అని తెలుపుతుంది. వాటి ఉదాహరణలు గమనిస్తే, నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ స్ట్రాంగ్, వారిలో ఎవరూ బలంగా లేరు అంటే వారిద్దరిలో ఎవరూ బలంగా లేరు అనే అర్థం వస్తుంది. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ స్ట్రాంగ్, వారిలో ఎవరూ బలంగా లేరు అంటే వారెవరూ బలంగా లేరు అనే అర్థం వస్తుంది. అంటే ఇక్కడ ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు నన్ వాడతాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్లో రెండవది ఎయిదర్. ఎయిదర్ మీన్స్ వన్ ఆర్ ద అదర్. ఇట్ ఈస్ యూస్డ్ వెన్ రిఫరింగ్ టు వన్ ఆఫ్ 2 ఆప్షన్స్. వెన్ ఆఫర్డ్ ఎ చాయిస్ బిట్వీన్ 2 థింగ్స్ యూ వుడ్ పిక్ వన్. ఎయిదర్ అంటే ఒకటి లేదా మరొకటి అని అర్థం. 2 ఆప్షన్స్లో ఒక దానిని సూచించేటప్పుడు ఎయిదర్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, డు ఐదర్ ఆఫ్ యూ నో తమిళ్? మీలో ఎవరికైనా తమిళం తెలుసా అంటే ఇక్కడ అర్థం మీ ఇద్దరిలో ఎవరికైనా తమిళం తెలుసా అని. తర్వాత డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్లో మూడవది ఈచ్. ఎవ్రీ వన్ ఆఫ్ 2 or more people or things regarded and identified separately. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు లేదా వస్తువులలో ప్రతి ఒక్కరూ లేదా ప్రతి ఒక్కటి విడిగా పరిగణించబడి గుర్తించబడతారు లేదా గుర్తించబడతాయి. ఉదాహరణకు, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ గ్రీన్ కలర్ షర్ట్. ఒక్కొక్కరికి గ్రీన్ కలర్ షర్ట్ ఉంది. ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హిస్ ప్రపోజల్. మీలో ప్రతి ఒక్కరూ అతని ప్రపోజల్ను అంగీకరించాలి. మొత్తంగా చూసినట్లయితే పర్సనల్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్. ఐ, మీ, వి, అజ్, యు, యూ, హీ, హిమ్, షీ, హర్, ఇట్, ఇట్, దే, దెమ్. అలాగే రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, హూమ్, హూజ్, విచ్, దట్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ దిస్, దట్, దీస్, దోస్.
Reflexive pronouns myself, ourselves, yourself, yourselves, himself, herself, itself, themselves, oneself. Intensive pronouns or emphatic pronouns myself, ourselves, yourself, yourselves, himself, herself, itself, themselves. Indefinite pronouns anyone, everyone, someone, anybody, somebody, nobody, each, one, either, neither, both, few, many, others, several, all, any, more, most, some. Possessive pronouns mine, ours, yours, his, hers, theirs, its. Interrogative pronouns who, whom, whose, what, which. Reciprocal pronouns each other, one another. Distributive pronouns neither, either, each. ఓవరాల్గా ఈ వీడియోలో ప్రొనౌన్స్ వాటి రకాలు వాటి గురించి తెలుసుకున్నాం.